వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త జిల్లాలు చేసిన తర్వాత ఆ కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అధికారులకి కనీసం ఆఫీసులు ఉన్నాయా లేదా కుర్చీలు ఉన్నాయా టేబుల్ ఉన్నాయా కూడా చూడక ముందే వీళ్ళ పార్టీ కార్యాలయాల కోసం భూములు రాసేసుకున్నారు కదా లీజ్ కని. ఆ భూముల యొక్క ఎలాంటి వాల్యుబుల్ ల్యాండ్స్ వాళ్ళు పార్టీ కోసం రాయించుకున్నారు, అలాగే ఎంతకు రాయించుకున్నారు? వెంకటకృష్ణ, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించేందుకు దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా 2 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ స్థలం ఎక్కడైతే దాదాపుగా 7 నుంచి 10 ఎకరాలు ఉందో అక్కడ 2 ఎకరాలు పార్టీ కార్యాలయం కోసం తమకు స్థలం ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వానికి వాళ్లే లేఖ రాయటం, మళ్ళా వాళ్లే దాన్ని కేటాయించుకోవటం, ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయటం. అయితే ఇందులో ఒక కిటుకుంది. ఏంటంటే మామూలుగా 2 ఎకరాల స్థలం మాత్రం మామూలుగా అధికారికంగా తీసుకుంటారు. ఆ పక్కనున్న ప్రభుత్వ స్థలం ఏదైతే 7 ఎకరాలు లేకపోతే మిగిలిపోయిన 8 ఎకరాలు మొత్తం 10 ఎకరాల్లో ఉందో దాన్ని కూడా కబ్జా పెట్టాలి అనేది దీని వెనుకొన్న అసలు కుట్ర అని చెప్పి కూడా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే 26 జిల్లాల్లో కూడా వాళ్ళు పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న స్థలాలు వాటి విలువను చూస్తే, మీరు అడిగినట్టు ఆ విలువను చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకు ఆనుకుని ఉన్న తాడేపల్లి పోర్టు యార్డ్ లో స్థలం, అది ఆ స్థలం విలువ కట్టడానికి కూడా వీలు లేని స్థలం. దాదాపుగా ఎకరం 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అటువంటి స్థలం ఆ 2 ఎకరాలకు పక్కనే ఆనుకొని మరో 5 నుంచి 7 ఎకరాల మధ్య వరకు కూడా స్థలం ఉంది. ఈ స్థలం మొత్తాన్ని కూడా అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తమకు అమ్యూజ్మెంట్ పార్క్ తో ఎంటర్టైన్మెంట్ పార్క్ తో పాటు తనకు వాటర్ ప్లాంట్ ట్రీట్మెంట్ కోసం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం కూడా ఆయన దరఖాస్తు చేశారు. అయితే ఈ 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ తీసుకుంది, కానీ ఆ పక్కన ఉన్న స్థలాన్ని కూడా పార్కింగ్ వాడుకునే వ్యూహంతో ఈ 2 ఎకరాల స్థలం తీసుకుంది అనేది కూడా ఇప్పుడు అధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. ఇక దీంతో పాటు మచిలీపట్నంలో తాడేపల్లి ప్యాలెస్ రెప్లికా దాదాపుగా అటువంటి స్థలాన్ని, అక్కడ అంత విలువైన స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో తాడేపల్లి ప్యాలెస్ లాగా ఒక పార్టీ కార్యాలయాన్ని ఏకంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించేశారు. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కథనాలు కూడా అప్పట్లో ప్రసారం చేసి ప్రతిపక్షాలు ప్రశ్నించినా కూడా అధికారుల వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే మే 20వ తేదీన, అంటే ఈ ఏడాది మే 20వ తేదీన తాడేపల్లిలో మీరు రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ ప్రకారం మీరు ఆ స్థలంలో నిర్మాణం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ఒకవైపు నోటీస్ ఇస్తే, మే 20వ తేదీనే తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కమిషనరు మీరు ఆ నిర్మాణం అక్రమంగా నిర్మిస్తున్నారు, మీకు ఎటువంటి పర్మిషన్ లేదు, మీరు దాన్ని వెంటనే ఆపివేయండి అని చెప్పినప్పటికీ కూడా నిరాటంకంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా స్లాబ్ వేసేసి దాన్ని పూర్తి చేశారు. దీంతో పాటు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు సంబంధించి ఇక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం